ఖమ్మం ఎంపీ స్థానానికి వద్దాం. ఖమ్మంలో పొలిటికల్ వాయిస్‌కు సంబంధించినటువంటి పోల్ పెడితే 3 వారాల క్రితము 13,000 ఓట్లు వచ్చినాయి. ఈ 13,000 ఓట్లు ఎవరెవరికి ఎన్నొచ్చాయనేటువంటిది స్క్రీన్ మీద మనకి కనబడుతున్నది. ఇక్కడ ఖమ్మంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అనేటువంటిది ఇచ్చాము. ఇక్కడ అభ్యర్థులకు సంబంధించినటువంటి గందరగోళం ఉంది కాబట్టి ఇక ఏ అభ్యర్థి పేరు పెట్టేటువంటి పరిస్థితి లేదు. అంచేత కాంగ్రెస్ గుర్తు, బీజేపీ గుర్తు, అదేవిధంగా బీఆర్ఎస్ గుర్తు ఇచ్చాము. బీఆర్ఎస్ ఖమ్మంలో సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఉన్నాడు. ఖమ్మంలో ఎక్కడ కూడా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఖమ్మం క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్కి ఇక్కడ 41% వచ్చింది. 41%, బీజేపీ 52%, బీఆర్ఎస్ 7%. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఉన్నారు. ఇక్కడ నామా నాగేశ్వరరావు ఉన్నా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉన్నది. అదేవిధంగా బీజేపీ ఇక్కడ కూడా ఖమ్మంలో ఏమీ లేని ఓటింగ్ లేనటువంటి దాంట్లో కూడా మనకు పొలిటికల్ వాయిస్లో వేసినటువంటి ఓటర్లంతా కూడా బీజేపీ వైపే మొగ్గు చూపారు. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో కాంగ్రెస్కు అక్కడ కాంగ్రెస్ 17-16% వచ్చింది. కానీ ఖమ్మంకి వచ్చేసరికి ఇక్కడ ఉన్న దాంట్లో 41% ఓటింగ్ వచ్చింది. రెండవ ప్లేస్లో కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా 52-41 దాదాపుగా పోటాపోటీగా ఉంది. మరి ఖమ్మంలో కూడా నరేంద్ర మోడీ బీజేపీకి సంబంధించినటువంటి పోరాటం ఎట్లా ఉంటుందో చూడాలి. ఇక్కడనేమో 2023లో క్లీన్ స్వీప్ అయిపోయింది. 2019లో బీఆర్ఎస్లో నామా నాగేశ్వరరావు గెలిచాడు. బీజేపీ 2019లో లేదు, 2023లో లేదు. ఖమ్మంలో పెద్దగా వచ్చినటువంటి ఓట్లు కూడా లేవు. అందులో 1, 2, 3 జనసేన పోటీ చేసింది. పెద్దగా వచ్చినటువంటి ఓటు శాతం కూడా లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో పొలిటికల్ వాయిస్కి సంబంధించిన దాంట్లో 52% బీజేపీకి, 41% కాంగ్రెస్ ఉంది. అంటే కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా ఉన్నట్టే చెప్పొచ్చు. 1వ ప్లేస్లో బీజేపీ ఉన్నా కూడా ఖమ్మంలో కాంగ్రెస్ బీజేపీ నువ్వనేనా అన్నట్టు ఉంటుందా? కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది కాబట్టి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుందా చూడాలి. కానీ ఓటింగ్ వచ్చిన దాని ప్రకారమే మనం చెప్పుకోవాలి కాబట్టి 41%. కానీ సిట్టింగ్ ఉన్నటువంటి టీఆర్ఎస్ మాత్రం 7%లోకి వెళ్ళిపోయింది. ప్రతి నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంది. ఓటింగ్ పర్సెంటేజ్ కూడా చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్ ఉందనేటువంటిది చాలా క్లియర్గా కనబడుతున్నది. బీజేపీ ఆ తర్వాత ఉన్నది. సిట్టింగ్ ఉన్నటువంటి టీఆర్ఎస్ కంటే కూడా బీజేపీ మెరుగ్గా ఉంటుందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఇది ఖమ్మం పార్లమెంట్కి సంబంధించి 13,000 మంది ఓట్లు వేశారు. ఈ ఓట్లు కూడా పొలిటికల్ వాయిస్ను ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులు వేసినటువంటి ఓట్లు మాత్రమే. ఇది కూడా 3 వారాల క్రితం పెట్టినటువంటి పోలు. అప్పటి వరకు నుంచి ఇప్పటిదాకా చూసినటువంటి ఓట్లు 13,000 మంది వేసినటువంటి ఓట్లలో ఖమ్మంలో బీజేపీ గెలుస్తుందని వచ్చినా కూడా బీజేపీ మరియు కాంగ్రెస్ కలిసి పోటాపోటీగా ఉంటాయనేటువంటి విషయం మాత్రం అర్థమవుతున్నది. ఇక్కడ కాంగ్రెస్ 2023లో పూర్తిగా క్లీన్ స్వీప్ చేసింది. పోయినసారి కూడా టీఆర్ఎస్కు కేవలం ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఒక ఎంపీ గెలిచారు. ఈసారి ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్యన పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ అసలు పోటీలో ఉండేటువంటి అవకాశం కూడా దీని ద్వారా మనకు కనబడడం లేదు. ఇది ఖమ్మం సంబంధించినటువంటి పోలింగ్.